ఫ్రెండ్స్, భరణి గారి విషయంలో ఏం జరుగుతుంది? అసలు 'బిగ్ బాస్' సీజన్ 9 ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న శ్రీజ, ఈరోజు భరణి గారు. భరణి గారి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అంటే దాదాపుగా యెస్ అని చెప్పుకోవాలి. అయితే ఏదైనా మిరాకిల్ జరుగుతుందా అంటే అసలు భరణి గారు ఎలిమినేషన్ జోన్‌లోకి ఎందుకు వచ్చారనేది మాత్రం తెలిస్తే షాక్ అయిపోతారు. 'బిగ్ బాస్' మాస్టర్ ప్లాన్స్ ఏంటి అంటే ఇది గనక చూస్తే ఇప్పుడున్న భరణి, తనుజ, కళ్యాణ్ అలాగే పవన్, డెమాన్ ఈ నలుగురు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వీళ్ళతో పాటుగా ఇమాన్యుల్, సంజన కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. సో, ఇప్పుడు వాళ్ళెవ్వరూ కూడా నామినేషన్స్‌లో లేరు. అంటే ఒక్క తనుజ ఒక్కటే ఉంది నామినేషన్స్‌లో. ఇంక మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నామినేషన్స్‌లో లేరు. ఓకే. ఇక సుమన్ శెట్టి, రాము అలాగే చెప్పాలంటే దివ్య వీళ్ళందరూ కూడా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. కానీ ఫస్ట్ లేయర్‌లో ఉన్నది వీళ్ళు. అయితే గత కొన్ని రోజులుగా భరణి గారు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆయన చాలా సెల్ఫ్‌గా, గొప్పగా ఫీల్ అవుతున్నారు. అయితే నిజానికి ఏ కంటెస్టెంట్ అయినా సరే, బయట పల్స్ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. ఎందుకనంటే, బిగ్ బాస్ వాళ్ళు తిమ్మిని పంపించేస్తారు. బమ్మిని తిమ్మించేస్తారు. అక్కడ మంచే జరుగుతుంది. కానీ మనకి చూపించే క్రమంలో ముఖ్యంగా ప్రోమోల్లో ఒక విలన్ బీజీఎం ఏసి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌ని కొద్దిగా విలనింగ్‌గా చూపిస్తే అంతే ఖతం. అక్కడితో వాళ్ళకి ఆ కంటెస్టెంట్‌కి బిగ్ బాస్‌కి సంబంధించిన డౌన్ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే భరణి గారి విషయంలో ఏం జరిగిందనేది గనుక చూస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్ మీరు గమనించండి. 2, 3 వీక్స్ నుంచి భరణిని, తనుజని విడగొట్టడం కోసం భరణి గారి వస్తువులు తనుజ 3 పగలగొట్టండి. 3 వస్తువులు తనుజ, భరణి పగలగొడతారు. ఇది అవసరమా? ఏముంది వాళ్ళిద్దరూ ఒక మంచి బాండింగ్‌తో ఉన్నారు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. సాధారణంగా ఇటువంటి బాండింగ్స్ మనం చాలా ప్యూర్‌గా, రేర్‌గా చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే అలాంటి రిలేషన్‌షిప్‌ని వాళ్ళు ఎందుకు పాడు చేసుకోవటం? ఇప్పుడు తనుజ ఒక భరణి దగ్గర ఏమి ఏడవటం లేదు కదా! నాన్న నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిందే అని అంది. దానికి అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. అయితే మరి ఇప్పుడు ఇమాన్యుయల్ నిజంగా పవరాస్త్ర ఇస్తారా అంటే ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఎలిమినేషన్ అనేది భరణిని ఎలిమినేట్ చేయాలని గనక బిగ్ బాస్ ఆలోచిస్తే మాత్రం ఆ పవరాస్త్ర కాదు కదా! అసలు ఏమి జరగదు. సేమ్ శ్రీజకి ఎటువంటి ట్రీట్‌మెంట్ జరిగిందో అటువంటి ట్రీట్‌మెంటే భరణి గారికి కూడా జరుగుతుంది. అంటే వీళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఎందుకు తీసేస్తున్నారంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి మంచి పుష్ ఇద్దామని. మనందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్స్‌కి పెద్ద ఇది ఉండదు. వైల్డ్ కార్డ్స్ వచ్చినంత సేపు పట్టదు వెళ్ళిపోవడానికని. అందుకనే సీజన్ 8 నుంచి అటు రోహిణిని కానీ, అవినాష్‌ని కానీ ఇంకా చాలామంది కంటెస్టెంట్స్‌ని గౌతమ్‌ని కానీ ఎక్కువ కాలం ఉంచడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. సో, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలి అంటే పెద్ద మనిషి అయిన భరణిని తీసేయాలి అనేసి బిగ్ బాస్ ఆలోచన చేసిందా అంటే అవుననే అర్థమవుతుంది. అయితే సీనియర్ యాక్టర్ కేటగిరీలో ఖచ్చితంగా భరణి గారు చాలా అంటే చాలా ఎక్కువగా హౌస్‌ని ప్రభావితం చేశారు. అయితే టాస్క్‌లాడే క్రమంలో కానీ అంటే ఆయన ఏజ్ మేబీ 55, 56 అలా ఉండుండొచ్చు. కానీ ఆయన మెయింటైన్ చేసే ఫిజికల్ ఫిట్‌నెస్ కానీ, ఆయన మాట్లాడే తీరు, మంచి స్టాండర్డ్‌గా మాట్లాడే పద్ధతి చాలా బావుంది. కానీ కొంతమంది రివ్యూవర్స్ భరణి గారిని కొద్దిగా బ్యాడ్ చేశారు. అయితే ఆ రివ్యూవర్స్ వల్ల భరణి గారు బ్యాడ్ అయ్యారంటే కాకపోవచ్చు. బిగ్ బాస్ కూడా భరణి గారిని టార్గెట్ చేసింది. వచ్చిన వైల్డ్ కార్డ్స్ భరణి, తనూజని తప్పుపట్టడం, భరణి, దివ్యని తప్పుపట్టడం జరిగింది. అయితే మరి ఇప్పుడు పవర్ అస్త్ర ఇమాన్యుయల్ వాడతాడా అంటే ఒకవేళ గనక బిగ్ బాస్ గనక ఆ ఆప్షన్ గనక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ భరణికి వాడే అవకాశం ఉంది. లేదు ఇక్కడ ఇమాన్యుయల్ గనక సేఫ్ గేమ్ ఆడితే భరణి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంటే ఎలిమినేట్ అయితే రేపొద్దున నా పరిస్థితి ఏంటి అని గనక ఇమాన్యుల్ అనుకుంటే మాత్రం ఆ దేవుడు కూడా భరణి గారిని కాపాడలేరు ఎలిమినేషన్ నుంచి. సో, ఇప్పుడు ఎలిమినేషన్ పూర్తిగా ఏంటంటే బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది. ఆట మారాలన్నా, ఆట పోవాలన్నా. మొన్న శ్రీజ పోయింది. ఈరోజు భరణి గారు ఎలిమినేట్ అయ్యారనుకోండి. ఇక బిగ్ బాస్ సీజన్ చూడడం వేస్ట్. ఈ అరుపులు, కేకల మధ్య.